వెండి తెర మీద పాత ట్రెండ్ పోవడం కొత్త ట్రెండ్ రావడం అనేది చాలా కామన్. కానీ రీసెంట్ టైమ్స్లో సూపర్ ఫామ్లో కనిపించిన ఒక బ్లాక్ బస్టర్ ట్రెండ్ ఇప్పుడు సడన్గా కనుమరుగవుతుంది. బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఆ ఫార్ములా సడన్గా వెనకబడిపోయింది. ఇంతకీ ఏంటి ఆ ఫార్ములా అనుకుంటున్నారా? మీరే చూడండి. ఆ మధ్య అన్ని ఇండస్ట్రీలో యూనివర్సల్ ట్రెండ్ బాగా కనిపించింది. టాప్ స్టార్స్ కూడా ఈ సినిమాల్లో భాగం కావడంతో ఈ ట్రెండ్ మరికొంతకాలం కొనసాగుతుందని భావించారు అంతా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సడన్ గా యూనివర్సల్ ని పక్కన పెట్టేస్తున్నారు మేకర్స్. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అన్ని యూనివర్సల్ కి కామా పెట్టేస్తున్నారు. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వరుస సినిమాలు చేసిన లోకేష్ ఆ యూనివర్స్ లో కమల్ హాసన్, విజయ్, కార్తీ, సూర్య లాంటి స్టార్స్ ని భాగం చేశారు. ఇదే యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయనుకుంటున్న టైంలో సడన్ గా ఎల్సీయూని పక్కన పెట్టి స్టాండ్ లోన్ మూవీస్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కనక వర్షం కురిపించిన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ కూడా కష్టాల్లో పడింది. పఠాన్ తర్వాత చేసిన టైగర్ 3, ఆల్ఫా సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈ యూనివర్స్ ని పక్కన పెట్టేసే ఆలోచనలో ఉంది వైఆర్ఎఫ్ టీమ్. ఆల్రెడీ అనౌన్స్ అయిన టైగర్ వర్సెస్ పఠాన్ సినిమాని కూడా ఆపేసింది. టాలీవుడ్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. హనుమాన్ తర్వాత సినిమాటిక్ యూనివర్స్ ని గ్రాండ్ గా అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ తర్వాత స్లో అయ్యారు. హిట్ యూనివర్స్ లో వరుస సినిమాలుంటాయని చెప్పిన శైలేష్ కూడా రూటు మార్చారు. ఇలా యూనివర్స్ లో బిల్డ్ చేస్తున్న దర్శకులంతా స్టాండ్ లోన్ మూవీస్ కి షిఫ్ట్ అవుతూ ఉండటంతో ఇక యూనివర్స్ లో ట్రెండ్ కి బ్రేక్ పడినట్టే అని ఫీల్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు.